శ్రీరామనవమి సందర్భంగా ఆకివీడులో రామాలయాన్ని దర్శించడానికి వెళ్ళిన ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారి మీద దాడి జరిగింది. ఆ దాడిలో కుట్రకోణం ఉందంటున్నారు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ప్రజలు కూడా అదే భావన ఉంది. అసలు ఏం జరిగింది, కుట్రకోణం ఉండాల్సిన అవసరం ఉంది, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అటుమతి శ్రీనివాస్ గారు. వారిని మన విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. శ్రీరామనవమి సందర్భంగా రఘురామకృష్ణరాజు గారు రామాలయానికి వెళ్ళారు. అక్కడ ఘర్షణ జరిగింది. కావాలని చెప్పి ఆయన మీద దాడి చేశారన్న చర్చ కూడా ప్రజల్లో ఉంది. ఆ దాడిలో పాల్గొనే వాళ్ళతో పాటు బయట నుంచి కొంతమంది కిరాయి హంతకులు కూడా వచ్చారన్న ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఆ కుట్ర కోణం ఉందంటారా, లేదంటే స్థానికంగా జరిగిన గొడవలు అంటారా? ఎట్లా చూస్తారు? ఇప్పుడు దీనికన్నా ముందు నేపథ్యం ఏంటంటే, ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు గారు కొన్ని చర్యలు చేపట్టాడు. గొట్ట ఆక్రమణలు కానీ, చెరువుల ఆక్రమణలు కానీ, రోడ్డు ఆక్రమణలు కానీ, ఇలాంటి కొన్ని కార్యక్రమాలు చేశారు. అలాగే ఆయన ఈ మధ్యకాలంలో ఆయన దళిత హిందువులు, క్రిస్టియన్ దళితులు అనేటువంటి పాయింట్ మాట్లాడుతున్నాడు. ఆయన సహజంగా వాళ్ళు బాధ అవుతుంది. అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని బట్టి మాట్లాడుతున్నాడు ఆయన. కోర్టు తీర్పు ఇచ్చింది, చాలా ఎప్పటి నుంచో అనుకుంటున్నారు అది. దాన్ని చాలామంది నాయకులు ఈ విషయం జోలికి వెళ్ళరు. ఎందుకు వచ్చినంటే ఓట్ల రాజకీయం నడుస్తూ ఉంటుంది కాబట్టి ఏదో నడిచిపోతున్న దాన్ని అనవసరంగా కెలుక్కుంటే ఎందుకని ఊరుకుంటుంది. దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటారు సహజంగా లబ్ధిదారులు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ కూడా మత ఘర్షణలు లేవండి, ఏ రకమైనవి కూడా. అంటే హిందూ ముస్లిం కానీ, హిందూ క్రిస్టియన్లు కానీ అసలు సమస్యలు లేవు. ఎప్పుడన్నా కర్నూలు అక్కడెక్కడ 1-2 చోట్ల అయినా దాన్ని వెంటనే లెవెల్ చేస్తారు. సాధారణంగా ఒకళ్ళకొకళ్ళు అభిమానంగానే ఉంటారు, బాగానే క్లోజ్గా ఉంటారండి. అసలు ఈ రకమైన భేదం గ్రామాల్లో ఎప్పుడు కూడా ఎవరి పనులు చేసుకుని పోతూ ఉంటారు. ఎవరి ప్రార్థనలు వాళ్ళు, ఎవరి దేవుడు వాళ్ళని గొడవ ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు ఏ గొడవలు లేవు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఒక 5 ఏళ్ళు ముందు క్రైస్తవ వ్యాప్తి ఎప్పటి నుంచో ఉంది. రాజశేఖర రెడ్డి దానికి ఎక్కువ ప్రోత్సహించాడు. రాజశేఖర రెడ్డి కన్నా ముందు కూడా క్రైస్తవం ఉంది. ఎవరి పనులు చేసుకుంటారు, మత ప్రచారాలు ఉన్నాయి. పాస్టర్లో వాళ్ళ ప్రచారం వాళ్ళు ఎవడు అబ్జెక్ట్ చేసేవాడు కాదు. అసలు ఎవరు వాళ్ళు కొంతమంది వెక్కిరించేవారు, కానీ వీళ్ళు వాళ్ళని ఎక్కిరించేవారు, వాళ్ళు వీళ్ళని వెక్కిరించుకునేరన్న సందర్భాన్ని బట్టి. అరాచకం ఎప్పుడు లేదు, అరాచకం లేదు, మరీ తీవ్రంగా లేదు. ఎప్పుడు మీకు చాలా సింపుల్గా చెప్తాను ఒక విషయం. అంటే ఎంత ఇదిగా ఉండేదంటే, ఎవరిదాకా ఎందుకండి, నేను నా చిన్నప్పటి నుంచి మా ఊళ్ళో ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, అప్పటి పరిస్థితులకి ఇప్పుడు పరిస్థితులకి వ్యత్యాసాన్ని చెప్పాల్సి వస్తుంది. మా ఊళ్ళో జాన్ మాస్టర్ అని ఉండి కూడా ఒక ఆయన, మా చిన్నప్పటి నుంచి ఆయన ఒక బడిలో మాస్టర్. రిటైర్ అయిపోయిన తర్వాత క్రైస్తవ బోధకుడిగా మారాడు ఆయన. క్రీస్తుని ఆరాధించేవాడు, ఆ మత ఆచరించేవాడు ఆయన. క్రిస్మస్ అది చేసుకునేవారు. ఊళ్ళో ఎవరికన్నా ఒంట్లో బాగోలేదనుకోండి, ఆయన అర్జునుడు, దళిత బిడ్డ ఆయన దళిత మాల అనుకుంటున్నా, అంటే నాకు ఇప్పటికీ తెలియదు ఆయన మాల మాదికో తెలియదు నాకు నిజంగానే. అయితే ఆయన నాకు ఒంట్లో బాగోలేదనుకోండి, మీకు ప్రార్థన చేస్తాననేవాడు. నేను వద్దని వాడిని చేయమనేవాడిని. అలాగే మా వాళ్ళు ఎవరింటికి వెళ్ళినా, రైతుల ఇళ్ళకి ఎవరింటికి వెళ్ళినా ఆయన్ని వచ్చి ప్రార్థన చేస్తానని తెలుసుకుని వచ్చేవాడు. ఎవరికైనా ఒంట్లో బాగాలేదని తెలుసుకుంటారు కదా, తెలుసుకుని వచ్చి ప్రార్థన చేసేవాడు. మంచి పనే కదా చేస్తున్నాడు అనుకునేవారు. అలాగే మాకు ఎక్కువ అలవాటు ఎలాగంటే, మా దగ్గర ఒక యాంటిక్ హార్మోనియం పెట్టి ఉంటుంది. అంటే మా అత్తగారిది, మా నాయనమ్మ మా అత్తగారికి ఇచ్చింది. వాళ్ళు సంగీతం నేర్పిస్తారు కదా, ఆ హార్మోనియం పెట్టి వాళ్ళు క్రిస్మస్ అప్పుడు పట్టుకెళ్ళేవారు. ఓ 10 రోజుల ముందు పాటలు ప్రాక్టీస్ చేసుకోవడానికి పట్టుకెళ్ళి ఆ పాటలు పాడుకుని, మా క్రిస్మస్ రోజుని ఆ పండుగ చేసుకుని పాటలు పాడుకుని, మైక్ ఎట్టుకుని పాటలు పాడుకుని మళ్ళీ భద్రంగా తెచ్చి ఇచ్చేసుకోవాలి. ప్రతి సంవత్సరం పట్టుకెళ్ళారు. అలాగే మా ఊళ్ళో అప్పట్లో దళితులు మాత్రమే క్రైస్తవం స్వీకరించిన వాళ్ళు. ఇవాళ చాలా వర్గాలు క్రైస్తవం స్వీకరించారు, బీసీల నుంచి కూడా. అసలు ఎవరికి ఏం గొడవలు ఉండవు, ఎవరి పనులు చేసుకుంటూ ఉంటారు. రాజకీయాలకి దానికి అసలు సంబంధం లేదు. ఎవడ రాజకీయ పార్టీ వాళ్ళదే, ఎవరికి ఓట్లు వేసుకునే వాళ్ళు వాళ్ళకి వేసుకుంటారు, ఎవడ అభిమానులు వాళ్ళకి ఉన్నారు. ఇది 2004 తర్వాత ఏం చేయాలంటే, అంతకుముందు 2004 వరకు కూడా కేఏ పాల్ గారు విపరీతంగా ఆయన గుడారాల పండుగని, లేకపోతే స్వస్థత మహాసభలని ఇలాంటివి పెడతా ఉండేవారు. ఆయన ఎక్కడికి నుంచి సాక్ష్యం చెప్పేవాడు, ఆయన మీటింగ్ పెట్టేవాడు. విపరీతంగా వచ్చేవారు జనం. విపరీతం పెద్ద రాజకీయ మీటింగ్ కూడా అంతమంది ఉండరు. నేను ఫస్ట్ కేఏ పాల్ గారు మీటింగ్ చూసింది ఎప్పుడంటే, రాజమండ్రిలోని అప్సరా థియేటర్ రోడ్డు ఉంటుంది, సోలం గుడి సెంటర్ అంటారు. ఆ రోడ్లోకి వెళ్ళేటప్పుడు మేదర్ల బుట్టలు గిట్ల వెళ్తూ ఉంటారు. రోడ్డు పక్కన ఒక పెద్ద కాంపౌండ్ ఉంటుంది, ఒక స్కూల్, రోదరన్ హై స్కూల్ అని ఉంటుంది. దాని పెద్ద గ్రౌండ్ ఉంటుంది, మిషనరీ స్కూల్ అది. అది చాలా పెద్ద గ్రౌండ్ అది. ఆ గ్రౌండ్లో మీటింగ్ అవుతుంది. విపరీతమైన జనం వెళ్తాను. స్కూటర్ మీద వెళ్తున్నప్పుడు, దాదాపు ఇది 91 ఆ ప్రాంతంలో ఎప్పుడో నేను స్కూటర్ మీద వెళ్తా, ఏంటి ఎంత జనం ఉన్నారు ఇక్కడ, ఈ మైక్లో
ఈ ఇంగ్లీష్లో ఉపన్యాసం అవుతుంది ఏంటని చెప్పేసి ఆ గోడ ఎత్తుంటుంది బాగానే. స్కూటర్ గోడ వారకన్నా తీసుకెళ్ళి స్టాండ్ దాని మీద ఎక్కి చూశాను నేను, అది ఏం జరుగుతుందో చూద్దామని. ఎక్కడ ఈయన కేఏ పాల్ గారు మాట్లాడుతున్నాడు, ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. కేఏ పాల్ తెలుగుడు కాదు, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు, ఇట్లా బాబు అనుకున్నాను. దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నాడు. నాకు అర్థం అలా, ఇతను తెలుగోడు, తెలుగు ప్రాంతం ఆంధ్రాలో మాట్లాడుతున్నాడు, అందరూ తెలుగు వాళ్ళు ఉంటారు. అక్కడ ఇతను ఇంగ్లీష్లో మాట్లాడాల్సిన అవసరం ఏముంది, దాన్ని తెలుగులో మళ్ళీ ట్రాన్స్లేట్ చేసే అవసరం ఏముంది. నాకు నిజంగా అప్పుడు ఏమి అర్థం అలా. తర్వాత నేను ఎవరినో అడిగితే ఏమి లేదండి, అతను సాక్ష్యం చెప్తాడు, నేను పరమ పోరంబోగిని, బొగ్గులు ఏరుకునేవాడిని, చదువు సంజయ్ లేదు, తర్వాత ఇలాగ నేను పెద్దవాడిని అయ్యాను, ప్రపంచ శాంతిదూతగా మారాను దేవుడిని నమ్ముకోవడం వల్ల అనే సాక్ష్యం. అంతే. నువ్వు మతం మారమని, లేదా నువ్వు మతంలోకి వస్తే నీకు మేలు చేస్తాడు ఇలాంటి ఏం చెప్పడం. తను ఎలా మారాడో చెప్తాడు, సాక్ష్యం అంటారు దాన్ని. అదే చెప్తాడు తనకి ఏమేమి జరిగింది అనేటువంటి. దాన్ని షూట్ చేస్తారు కదా, దాన్ని ఎవరైతే మిషనరీస్ ఉన్నాయో క్రైస్తవ మత వ్యాప్తి చేయటం కోసం ఫండింగ్ చేసి వాళ్ళకి పంపిస్తారు. వాళ్ళు అందుకోసం అది ఇంగ్లీష్లో మాట్లాడి వాళ్ళకి అర్థం అవ్వాలి కదా, తెలుగులో మాట్లాడితే ఏం మాట్లాడి వాళ్ళకి తెలియదు కదా అని చెప్పాడు ఒక ఆయన. ఫోన్లంటే ఫండింగ్ కోసం మంచిదే కదా. అతను మంచి కార్యక్రమం, చారిటీ కార్యక్రమాలే చేసేవాడు. దేశాధినేతలు, రాజకీయ నాయకులు, చంద్రబాబు నాయుడు గారు, అప్పట్లో ఉన్న ప్రధానమంత్రులు అందరితోటి సన్నిహితంగా ఉండేవాడు. పెద్ద దేశాధినేతలు నిజంగా బ్రహ్మ టాప్. పోయి మనోడు ఇక్కడ నుంచి నర్సీపట్నం నుంచి వెళ్ళి పెద్దోడైపోవడం కొన్ని కూడా మనం. దాని రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అతను దెబ్బేస్తాడు అల్లుడి గురించి పికప్ చేసుకున్నాడు. ఇంకా అప్పటి నుంచి మొదలెట్టారండి ఆ క్రైస్తవాన్ని రాజశేఖర రెడ్డి కుటుంబానికి అటాచ్ చేయటం అనేటువంటి మొదలైన దరిద్రం ఇది. ఆ మతం క్రైస్తవానికి పట్టిన చీడ ఇళ్ళు. యాక్చువల్గా అది దురదృష్టం అదృష్టం. వాళ్ళ అధికారంలోకి వచ్చాడు రాజశేఖర రెడ్డి, రెండోసారి అధికారంలోకి వచ్చాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి, వాళ్ళు అటు కన్సల్టేట్ అయ్యారు. అసలు అంతకన్నా ముందే ఈ దేశంలో దౌర్భాగ్యం జరిగింది. మనం ఊహించిన విధంగా క్రైస్తవం అనేటువంటిది ఎప్పుడు కూడా రాజకీయాల్లో చొరబడల. మన దేశం యాక్సెప్ట్ చేయదు. మతాన్ని రాజకీయానికి ముడిపెడితే మన దేశంలో ప్రజలు యాక్సెప్ట్ చేయరు. హిందువులు పేరుతో బీజేపీ వచ్చినా, లేకపోతే ఎంఐఎం పేరుతోటి వీళ్ళు ఓవైసీలు వచ్చినా కానీ ఎప్పుడు కూడా మన వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు దేశంలో. ఇది 2004 తర్వాత మొదలైంది. ఎక్కువ చూసుకొని కావాలితే ఇంతకుముందు బీజేపీ అంత వెర్రబీగినా కానీ వాళ్ళు పనిచేయాల. ఎవరో ఒకరు సపోర్ట్ తోటో లేదంటే టీడీపీ సపోర్ట్ తోటి ఎన్డీఏగా వచ్చారు. మేజర్ పార్టీ అంతా ఇతర పార్టీలదే ఉంది కానీ బీజేపీకి అంత సొంత ఇవ్వాల. వీళ్ళు వచ్చి ఎప్పుడైతే ఇలాగ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఇలా 2004 ఏం జరిగింది తెలుసా అండి, లింగ్డో నాకు ఎలక్షన్ కమిషనర్ ఉండేవాడు. లింగ్డో చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఆయన ఏం చేసాడు తెలుసా అండి, అంతకుముందు పోప్ ఒకసారి భారతదేశం వచ్చి పర్యటన 2004 ఎలక్షన్ ముందు ఒక 7-10 నెలల ముందు పర్యటనకు వచ్చాడు. అప్పుడు క్రిస్టియన్ లాబీ పనిచేసిందండి. పోప్ వచ్చాడు. మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి రాజశేఖర రెడ్డి, జనార్దన్ రెడ్డి వీళ్ళందరూ క్రిస్టియన్స్. మనకు తెలియదు చాలామందికి. సోనియా గాంధీ గారు క్రైస్తవాన్ని ఆరాధిస్తారు, లింగ్డో గారు క్రైస్తవుడు. ఇది ఏం జరిగిందో నా ఊహ అంతే. అలా జరిగి ఉండొచ్చు అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, వాజ్పేయి గారు. చంద్రబాబు నాయుడు గారి మీద బాంబు దాడి జరిగిన తర్వాత ఆయన మధ్యంతర ఎన్నికల కింద లెక్క 1 సంవత్సరం ముందు వచ్చేసారు, 7-8 నెలల ముందు వచ్చేసారు. రావాలని ఆయన ప్రభుత్వాలు రద్దు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం రద్దు చేసి సెంట్రల్లో కూడా. లింగ్డో ఉన్నాడు, అతను ఏం చేయాలి, వెంటనే పెట్టాలి కదా, అలా అనుకున్నారు వీళ్ళు. అతను ఏమన్నా తెలుసా అండి, వీళ్ళు నవంబర్లో ఎప్పుడు రద్దు చేస్తే ఫిబ్రవరిలో నేను రిటైర్ అవుతాను, కొత్తగా వచ్చినప్పుడు పెడతాడు ఎలక్షన్లు దొబ్బేసి కావాలని డిలే చేశాడు. 5-6 నెలల్లో అతను నిర్వహించలేడండి. 5-6 నెలల్లో. ఇది ఆ ఒక్కటి చాలు. అది ఆవిడ చాలామంది తెలియదు. ఇది ఇలా అంటే చాప కింద నీరులో జరుగుతూ ఉంటుంది. అయినా సరే ప్రజలకు హాని ఏముంది, సరే చేసుకొని అనుకుంటారు. అంటే తారుమారు అయిపోతాయి కదా. వేసవి కాలంలో ప్రజల మీద ప్రజా వ్యతిరేకత ఉంటే ఎప్పుడు వచ్చినా పోతారు. కానీ కొన్ని వాతావరణ అనుకూల, సమ్మర్లో ఎలక్షన్ వస్తే ఒకలాగా ఉంటుంది, వింటర్లో ఎలక్షన్ వస్తే రిజల్ట్ ఒకలాగా ఉంటుంది. ప్రజలకే ఆ ప్రభుత్వాల మీద నెగిటివిటీ సమ్మర్లో ఎక్కువగా ఉంటుంది, వింటర్లో కొంచెం తక్కువ ఉంటుంది. మామూలుగా వ్యతిరేకత ఉన్నా కానీ ఆ వ్యతిరేకత తీవ్రత తగ్గుతుంది. అది దెబ్బైపోయాడు రాజశేఖర రెడ్డి గారు. వాళ్ళు అతనికి అర్థమైంది ఏంటంటే, బీజేపీ బ్యాకింగ్ హిందువులు ఉన్నారు, ఎంఐఎంకి బ్యాకింగ్ ముస్లిమ్స్ ఉన్నారు, కాంగ్రెస్ బ్యాకింగ్ దళితులు ఎప్పుడు ఉన్నారు. అందులో ఆ దళితులు ఇప్పుడు 2గా చీలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, మాలా మాదిగా, అంటే వర్గీకరణ గురించి. దీన్ని ఎలా చేయాలన్న ఉద్దేశంతో క్రైస్తవ వ్యాప్తి చేసి క్రైస్తవానికి తన కుటుంబానికి జకలు పడాలి, అలాగే ప్లాన్ చేసుకున్నాడు. మాస్టర్ ప్లాన్ అది వర్కౌట్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు, అది జగన్మోహన్ రెడ్డికి రాజకీయ వారసత్వంతో పాటు అతను సానుభూతితో, యాక్చువల్గా రాజశేఖర రెడ్డి చచ్చిపోతే సానుభూతి కాంగ్రెస్కి వెళ్ళాలి, ఆ పార్టీ ముఖ్యమంత్రి కాబట్టి, కానీ ఆ కొడుకు వెళ్ళింది. అలాగే అతని తాలూకు ఈ క్రైస్తవం తాలూకు ఓట్లు మెజారిటీ అంటే 70-80% తెలుగుదేశం వాళ్ళు కూడా ఉంటారు అందులో. మాల సామాజిక వర్గంలోనూ
క్రైస్తవులను టీడీపీని అభిమానించే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అసలు సిసలు క్రైస్తవం ఎలా ఉంటుందో కూడా చెప్తాను. ఇలాగా కొంత డెఫినెట్గా వాళ్ళకి అభిమానం ఉంటుంది, మనవాడు కదా అనుకుంటారు కదా. ఎవరన్నా ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు కదా, అలాగే కులం మతం ప్రాంతం అన్నీ చూసుకుంటారు కదా. దాన్ని వాళ్ళు ఈ పాస్టర్లు ఇలాంటి వాళ్ళు అందరూ కూడా మ్యాక్సిమం పాస్టర్ల చేతిలో ఉంటారు. అందుకనే ఈ క్రైస్తవుల జోలికి ఎవరు వెళ్ళరు రాజకీయాలు. వాళ్ళు ఓటేయరని తెలిసి కూడా వాళ్ళు చేయాల్సింది చేస్తారు, వాళ్ళు ఇష్టం వాళ్ళు వేసుకుంటారు. ఇది జరుగుతుంది. ఈ క్రమంలో మీకు నిజమైన క్రైస్తవులు ఇప్పుడు ఇందులో పెంతోకోస్తు అని అలా 2-3 రకాలు ఉన్నాయి. వీళ్ళు వాళ్ళలో వాళ్ళకు కూడా వైరుధ్యాలు ఉన్నాయి. ఎందుకంటే కొన్ని చారిటీగా ఉంటాయి, మిషనరీ స్కూల్స్, మిషనరీ హాస్పిటల్స్. వాళ్ళు చారిటీ మాత్రం చేస్తా, చారిటీ ద్వారా మత వ్యాప్తి చేస్తారు. వాళ్ళు చారిటీ చేస్తారు. ఇప్పుడు మిషనరీ స్కూల్ ఉంది, అది చారిటీ, కొంచెం ఎడ్యుకేషన్ అది ఇస్తారు. అందులో దేవుడిని ప్రార్థించమంటారు. హాస్పిటల్స్ ఉంటాయి, మిషనరీ హాస్పిటల్స్, అందులో యేసు ప్రభు గురించి చెప్తారు. అప్పుడప్పుడు వచ్చి ప్రార్థనలు అవి చేస్తారు. అది ఇప్పుడు ఏమైందంటే ఏ హాస్పిటల్లో కన్నా ఎంటర్ అయిపోయి ప్రార్థనలు చేయటం ఇలాంటివన్నీ మొదలైపోయినాయి. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది విచ్చలవిడిగా మారింది. ఇది వరకు వాళ్ళు బాప్తిస్మం ఇవ్వాలంటే ఎక్కడ చెరువో కాలువ చూసుకుని సైలెంట్గా చేసేవారు. ఇప్పుడు వాళ్ళకు ఘాట్లు ఏర్పాటు చేయడం, దుర్గమ్మ ఘాట్ పక్కనే. ఇప్పుడు హిందూ దేవాలయాలు, హిందూ దేవస్థానాలకు సంబంధించిన చోట వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి? వైరం తెచ్చుకోవడం కాకపోతే అది కోరి వైరం తెచ్చుకున్నట్టు కదా. ఇప్పుడు వాళ్ళ గొడవ వాళ్ళు, వీళ్ళ గొడవ వీళ్ళు, ఎవరి వాళ్ళు పడుతున్నారు. ఎవరి నా విశ్వాసం వాళ్ళదే, ఎవరి నమ్మకం వాళ్ళదే. ఎవరు ఏ మతం వారిని ఆవిడ అబ్జెక్ట్ చేయడానికి లేదు, చేయకూడదు. అటువంటిప్పుడు ఘర్షణ రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలతో ఉంటుంది, అలాగే మత పెద్దలతో ఉంటుంది. ఇవన్నీ విస్మరించి చాలా చోట్ల మనం చూసాం. హిందూ దేవాలయ ప్రాంగణాల్లో క్రైస్తవ బోధనలు చేయడం కానీ ఇలాంటివి చాలా వీడియోలు బయట తిరిగినాయి. వీళ్ళు అడ్డుకోవడం కానీ రకరకాల విన్యాసాలు చేశారు. అలాగే క్రైస్తవ బోధనలకు వెళ్తుంటే గ్రామాల్లో వాళ్ళని అడ్డుకుని తరివేయటం ఇలాంటివన్నీ అవి కూడా అది తప్పే. వాళ్ళ పనులు చేసుకుని ఉన్నాయి, ఎవరి పనులు చేసుకుంటారు. నచ్చిన వాళ్ళు వెళ్తారు, నచ్చిన వాళ్ళు మానేస్తారు. వాళ్ళు వీళ్ళని ఎక్కిరించినట్టుగా హిందూ దేవాలయాల దగ్గరికి ఇలాంటివి చేయకూడదు. ఏమండి, ఇప్పుడు నేను ఎందుకు చెప్తానంటే ఇది వాళ్ళ మీద నాలాంటి ద్వేషం ఉండదు. నాలాంటి ద్వేషం ఎందుకు ఉండదంటే, ఇప్పుడు వెస్ట్ గోదావరి గోపాలపురం మా అత్తారు, మా మామగారు వాళ్ళ తండ్రి గారు, వాళ్ళది ఒక మంచి పెద్ద ఫ్యామిలీ. వాళ్ళని ఒక పాస్టర్ గారు వాళ్ళకి పరిచయం. వాళ్ళు చర్చి కట్టుకుంటామని ఒక స్థలం అడిగారు. మా వాళ్ళని అడిగితే చిన్న స్థలం ఇచ్చి అక్కడ పాకేసి అక్కడ చర్చి నిర్వహించాం. కొన్నాళ్ళు పోయిన తర్వాత మా మామగారు ఫాదర్ చనిపోతే ఏళ్ల స్థలంలోనే ఓ మూల, అంటే ఇల్లు ఉన్న చోటే కొంచెం మూల, దాదాపు చాలా పెద్ద సైట్ అది, దాదాపు 6-7 ఎకరాల. దాంట్లో అందరికీ తలకొక ముక్కలు కింద ఇచ్చారు, అందరూ తెచ్చుకున్నారు. ఊరికి దూరంగా కట్టుకుని అది ఊరైంది. ఇప్పుడు అక్కడ ఆయన సమాధి, ఆయన దానం చేసి ఆ సమాధి కట్టారు. అప్పుడు ఏం చేశారంటే ఈ చర్చ్ ఫాదర్ వాళ్ళని ఆ సమాధి మీద మేము చర్చి నిర్మించుకుంటామండి, ఇది ప్రకాశం చర్చ్ అని పెడతాం పేరు. ఆ చర్చిలో నిత్యం దేవుడి ప్రార్థనలు జరుగుతాయి, అని మేలు జరుగుద్ది అని చెప్తే సరే కట్టుకుంటాం ఏముంది అని ఇచ్చారు. అక్కడ బ్రహ్మాండమైన చర్చ్ ఉంది. ఆ ఫాదర్ నివాసం కోసం కొంత సైట్ ఇచ్చారు. దాదాపు అది ఒక 10 సెంట్లు అలాగా 5 సెంట్లో ఉంటుంది. దాని ధర ఇవాళ 20 లక్షలు. మన వాళ్ళు తృణప్రాయంగా ఇచ్చేసారు. నేను వెళ్ళి అరుగు మీద కూర్చునేవాడిని. మా అత్త ఊరు వెళ్ళినా కూర్చుంటాం కదా. నాకు రోజు ఆ ప్రార్థనలో పాటలు నాకు కంటస్తే వచ్చేసినాయి బోధనలు అయ్యి. నన్ను పిలిచి కూడా అతను కృష్ణయ్య గారు అల్లుడి గారు రావాలి ఒకసారి అని. నేను ఒకసారి వెళ్ళి పిలుస్తున్నాడు కదా, తప్పేముంది అందులో? గౌరవించడం తప్పు. వాళ్ళు నన్ను గౌరవిస్తే నేను వాళ్ళు గౌరవించేవాడిని. అలాగని చెప్పేసి విద్వేషాలు ఉండవు. వాళ్ళు ఒరిజినల్, వాళ్ళేంటి మర్యాద, వాళ్ళ బోధనల వరకు వాళ్ళు ఇతరులను ద్వేషించకుండా దూషించకుండా వాళ్ళ పనులు చేసుకుంటాం. మనం కూడా గౌరవిస్తాం. వాళ్ళు పిలిస్తే వెళ్ళాను కూడా, నా ప్రార్థన చేస్తే చేయించుకుంటాను. నేను కూడా క్రీస్తు పాటలు పాడేయగలను, బైబిల్ చదివాను నేను, బైబిల్లో వాక్యాలు నేను ఉదహరించగలను, నేర్చుకుంటాను, తప్పే ఉంది. కానీ ఇక్కడ ఎక్కడ వస్తుందంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటాన్ని కొంత క్రైస్తవ సంఘాలు, కొంతమంది క్రైస్తవులు జీర్ణించుకోలేకపోతున్నారు. మీకు అభిమానం ఉండొచ్చు, మళ్ళీ అతను గెలవడానికి కృషి చేయండి. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రవీణ్ పగడాలనే పాస్టర్ గారు చచ్చిపోతే ప్రభుత్వానికి ఆయన చనిపోవడం కానీ సంబంధం ఉందా? హర్షకుమారు లేకపోతే కొంతమంది పాస్టర్లు, బెన్నీలింగ్ అలాంటి చేసిన శాస్త్రలో యువతలో కూడా చిరాకు వస్తుంది కదా. ఏంటి వీళ్ళు రెచ్చిపోతున్నారు అనిపిస్తుందా? ఇలాగా ముదిరితో వస్తుంది. వాళ్ళలో కూడా ఉన్మాదులు తయారవుతుంది. దానివల్ల జరిగే అనర్థాలు ఇవన్నీ. అక్కడ ఆకివీళ్ళలో ఒక దేవాలయం ఉంది, గంగానాం గుడి, అక్కడ రామాలయం అనేటువంటి రికార్డులు చెప్తున్నారు. అక్కడ మీకు రామాలయం కడితే మీకేంటి నష్టం? పురాతన ఆలయం. పైగా అక్కడ మేము ఇక్కడ కడతానికి కుదరదని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. మీరు దళిత హిందువుల
దళిత క్రైస్తవులు అంటే మేము దళిత హిందువులు అని ఏదో చెప్పారు మళ్ళీ వచ్చి. మీరు రిజర్వేషన్లు ఉన్నాయి, దళిత హిందువులకి రిజర్వేషన్లు ఉన్నాయి, అది అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాయబడి ఉంది. అప్పుడు మీరు దాన్ని అనుభవించాల్సి వచ్చినప్పుడు మతం కోసం దాన్ని వదులుకోండి, తప్పులేదు. ఇప్పుడు మతం మారిన తర్వాత మతం మారితే కులం మారుతా అంటారు. డెఫినెట్గా నీకు అంత అభిమానం ఉన్నప్పుడు దీన్ని వదులుకోవాలి, అది తప్పు కాదు. లేదనుకున్నప్పుడు నువ్వు మతం మారాల్సి మేము కూడా ఆచరిస్తున్నాం కదా. ఇప్పుడు చర్చికి వెళ్తున్నాం, తప్పే ఉంది. ప్రార్థన చేసుకున్నాం, తప్పే ఉంది. పేరు మార్చుకుని మతం స్వీకరించాల్సిన అవసరం ఉందా? ఆ మతాన్ని గౌరవించు, ఆ దేవుడి దండం పెట్టుకో. నేను ఎవడొద్దన్నాడు? పిచ్చి వద్దంటున్నాను నేను. ఏ మతానికైనా సరే. నేను హిందూ మతాన్ని ఆచరిస్తున్నా, ఉన్మాదం ఉండదు నాకు. ఈ ఊరేగింపులు చేసి వెరిచేష్టలు చేస్తే నాకు ఎవడ చేసిన చిరాకే నాకు. నాలాగా 300 మంది ఉంటారు, లేదా అలాంటివి చేయాలనుకునే వాళ్ళు ఉంటారు. ఉన్మాదం ఉండకూడదు. అభిమానం ఉండొచ్చు, భక్తి పారవస్యం ఉండొచ్చు, కానీ ఉన్మాదం ఉండకూడదు ఏ మతంలో అయినా సరే. దీనికి వీళ్ళు సరే ఒక ప్రజాప్రతినిధి ఆయన కొంతమంది వచ్చి అడిగి ఉండొచ్చు, అక్కడికి ఆయన వెళ్ళాడు. వెళ్ళినప్పుడు మీ నిరసన చెప్పాల్సిన అవసరం ఏముంది? అది ఏమన్నా కొంపలు మూలిపోయే అంశమా? మీకేమన్నా నష్టం జరుగుతుందా? సరే లోకల్ వాళ్ళు బాధపడి ఉండొచ్చు. కర్రకి మేకులు కొట్టి దాడులు చేసి, కత్తులతో దాడులు చేసేంత వరకు మీరు వెళ్తే మిమ్మల్ని వదిలిపెడతారా? రేపు వద్ద మిమ్మల్ని తుక్కింద కొట్టేస్తే బాబోయ్ మమ్మల్ని కొట్టేశారని మీరు మళ్ళీ హర్ష కుమార్ వీళ్ళ దిగటానిక, సునీల్ కుమార్ వీళ్ళని తొక్కి నారు లాగేస్తారు అలాంటివి చేస్తే. ఎందుకంటే దీని వెనకాల కుట్ర ఉందని అర్థమైపోతుంది. మీరు అసలైన క్రైస్తవులకి కీడు చేస్తున్నారు. ఏళ్ల తరబడి కలిసి మెలిసి జీవిస్తా, ఒక మతాన్ని ఇంకో మతాన్ని గౌరవించుకుంటా. ఇప్పుడు ఇక్కడ గొడవలు మీరు కయ్యాన్ని కాలు దూకుతున్నారు, తేల్చుకుందాం అన్నట్టుగా. పైగా స్థానికులు ఎప్పుడు ఇలాంటి గొడవ చేయరు. వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తారు, ఏటి గొడవ అనుకుంటారు. కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎలా చేయకూడదు. వాళ్ళు ఫస్ట్ ఓ 40-50 మంది 100 మంది వచ్చారట బయట నుంచి. అవన్నీ బయటికి తీస్తారు. ఇప్పుడు వాళ్ళందరినీ తొక్కొల్చేస్తారు లోపల తీసుకెళ్ళి. ఇక్కడ ఇంకో ప్రచారం కూడా జరుగుతుంది సార్. ఎందుకు వదులుతారండి? వదలరు కదా. ఇక్కడ ఇంకో ప్రచారం కూడా ఉంది. కస్టోడియల్ టార్చర్ కేసులో ఉన్న ముద్దాయిలే ప్రీ ప్లాన్డ్గా రఘురామ కృష్ణరాజు గారిని అడ్డు తొలగించుకోవడానికే ఆ మత విద్వేషాన్ని రెచ్చగొట్టి మత ముసుగులో ఇలాంటి కార్యక్రమం చేశారని ప్రచారం కూడా జరుగుతూ ఉంది. అలా చేస్తాం అవివేకం ఉండదు. ఆయన అధికారంలో ఉన్నాడు, డిప్యూటీ స్పీకర్. ఆయన జోలికి వెళ్తే వాళ్ళ దోలు తీరిపోద్ది. రాజ్యాంగ రక్షణలో ఉన్నాడు ఆయన. చేత అలాంటి అవివేకమైన చర్యలు, దానివల్ల అతనికే నష్టం. నిజంగా మాకేం సంబంధం లేదని చెప్తున్నారు వాళ్ళు ఇప్పుడు. కానీ ఒకవేళ నిజంగా అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నా వాళ్ళే ఉంటారు, ఏం అనుమానం లేదు. కానీ వాళ్ళు ఉన్నా వాళ్ళ నష్టం ఇది. ఇప్పుడు ప్రభుత్వం అతని పట్ల కొంత సానుకూలంగా ఉంది, అతను గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ వరకు కూడా అతని మీద చర్యలు లేవు. ఇలాంటివి చేస్తే డెఫినెట్గా తీసుకుంటాం, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏమైనా చాలా దురదృష్టం. అందరూ సమయంను సహనం వహించాలి, సమయంను పాటించాలి. ఇలాంటి గ్రామాల్లో ఇలాంటి చిచ్చులు వస్తే ఉభయాలకి నష్టమే. అక్కడున్న అసలు సిస్సలు హిందూ దళితులకి చాలా నష్టం జరుగుతుంది. వాళ్ళు దీన్ని తెలుసుకోవాలి. అగ్రవర్ణాలను చెప్పబడే వాళ్ళు ఎవరో కూడా దీంట్లో కల చేసుకోకూడదు. వాళ్ళకేం సంబంధం లేనట్టే ఉండాలి. ఎందుకు దాన్ని ప్రశ్నించాల్సింది దళిత హిందువులే. ఇప్పుడు దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్ లేవని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. నీ పనుల్లో వాళ్ళు లాగేసుకుంటున్నప్పుడు నువ్వే అడగాలి తప్ప నీకు నాకు పనేటి? ఎవరికి నష్టం వస్తుందో వాళ్ళే మాట్లాడాలి. అసలు మనం గురిగించుకోకూడదు, మనకు అనవసరం అది. వాళ్ళు అడిగితే వాళ్ళు ఉద్యమం చేస్తే దానికి సపోర్ట్ చేయాలంతే. ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఉంది, నేను సపోర్ట్ చేశాను. హిందువుల ముసుగులో ఉన్న దళిత క్రైస్తవులు చేసిన చర్యను ఖండిస్తూ ఇలాంటి చర్యలు సమాజానికి మంచిది కాదని విశ్లేషించిన నరసింహులు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.